ఓకే వ్యూయర్స్, మనం ఆల్రెడీ ఇప్పటికే ఫార్ములా మాస్ గురించి చెప్పాల్సి వచ్చిందనేస్తే ముందు ఫార్ములా నేర్చుకోవాలనేసి అనుకున్నాం కదా. ఫార్ములా రాయడం ఎలాగో క్రిస్ క్రాస్ మెథడ్లో మనం నేర్చేసుకున్నాం. క్రిస్ క్రాస్ మెథడ్తో మనకి రెండు అయాన్స్ వస్తాయి, క్యాటయాను యానయాను. ఆ పేర్ల మీద నేను చెప్పలేదు. నేను పాజిటివ్ అయాన్ క్యాటయాను, నెగిటివ్ అయాను యానయాను. అయితే మీకు పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ రెండు పక్క పక్క రాస్తాం. జనరల్గా పాజిటివ్ ఫస్ట్ రాస్తాం, నెగిటివ్ నెక్స్ట్ రాస్తాం. ఈ రెండింటికి కూడా మీద ఉన్న ఛార్జెస్ కౌంట్ చేసి నెంబర్లు వేసి క్రాస్ చేయాలి. ముందే చెప్పాను, 3+ ఉంటే 3 వేస్తే చాలు, అలాగే 4- ఉందనుకోండి 4 వేస్తే చాలు. ఆ నెంబర్లు క్రాస్ చేయాలి. అదే క్రిస్ క్రాస్ మెథడ్. అది రాస్తే మీకు ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఫార్ములా వచ్చాక మనకు ఒక టాపిక్ బయటకు వస్తుంది. దాంతో ఏమేమి చెప్పొచ్చు అంటే మాలిక్యులర్ మాస్. దాదాపుగా మీకు ఒక మాట చెప్పాను, ఏదైనా ఫార్ములా ఇంచుమించుగా ఒక మాలిక్యూల్ని రిప్రజెంట్ చేస్తుంది. 100% అయితే కాదు, కొన్ని దగ్గర ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అందుకనేసి మనం ఏం చేస్తామంటే ఫార్ములా మాస్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ముందుకుండా మీకు కొన్ని ఫార్ములాస్ రాసుకొని వాటి మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో అవే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫార్ములా మాస్ చేయాలంటే ఏం చేయాలి? ఫార్ములా రాసుకోవాలి. మీకు ఏ ఫార్ములాస్ మీకు నచ్చితే రాసుకోండి. నాకు కొన్ని బాగున్నవి నేను రాస్తుంటాను, ఇది అనుకూలంగా ఉంటుంది. H2O ఒకటి చేద్దాం, CO2 ఒకటి చేద్దాం, HNO3, CaCO3. ప్రస్తుతానికి 4 కూడా చేసి చూద్దాం ఏ రకంగా ఉంటుంది అనేది. సో 1 by 1 ఫార్ములా మాస్ చేద్దాం. H2O ఫస్ట్ నేను ఒక బాక్స్ గీసేస్తాను సపరేషన్ కోసం. దేని బట్టి అది ఇప్పుడు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ H2O ఉంది కదా, యాటమ్స్ని కౌంట్ చేసే ముందు టైప్స్ ఆఫ్ యాటమ్స్ సపరేట్ చేద్దాం. అందులో ఏమేమి ఉన్నాయంటే హైడ్రోజన్ ఉంది, ఇంకోటి ఏముందంటే ఆక్సిజన్ ఉంది. రెండు ఉన్నాయి కదా, ఆ రెండు ఇక్కడ నోట్ చేసుకుందాం, హైడ్రోజన్ ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఏం చేయాలంటే అటామిక్ మాస్ రాయగలగాలి. సో అటామిక్ మాస్ రాయాలంటే మీకు అది కూడా ఒక లిస్ట్ కావాలి. అది నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది అటామిక్ మాస్ రాసుకోవడం. ఇది ఒకసారి చెప్పాక మీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను. మీరు ఇప్పుడు రఫ్గా నేను వాల్యూస్ చెప్తాను చూడండి. అప్పుడు ఏమంటే మీకు ప్రతిసారి అది అవసరం ఉండదు. కొన్నింటికి మీకు 20 ఎలిమెంట్స్ లోపు అయితే బెటర్, ఇంకా మరి చూడక్కర్లేదు. ఆక్సిజన్ మాస్ వచ్చి 16, నెంబర్ 8, మాస్ వచ్చేసి 16, హైడ్రోజన్ 1. అలాగే మీరు ఇవన్నిటికి మనం నోట్ చేసుకోండి, ఒకసారి మీకు ఐడియా వస్తుంది. ఇందులో హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ ఇప్పుడే రాసాం కదా 1, ఆక్సిజన్ ఇప్పుడు రాసాం కదా 16, నైట్రోజన్ 14. ఇక్కడ మీకు కొన్ని వచ్చేస్తాయి. మిగతా మిస్లేనియస్ కింద మీరు కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది. మీరు ఇప్పటికి 1, 2 + 3 నేర్చేసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ అంటే 16, నెంబర్ 8 వస్తుంది అటమిక్ నెంబర్, మాస్ వచ్చి 16. అలాగే నైట్రోజన్ వచ్చేసి 14, హైడ్రోజన్ 1. కార్బన్ మరొకటి కొత్తగా నేర్చుకుంటున్నారు, కార్బన్కి వచ్చి 14, ఎక్కువగా 12 రాద్దాం ఎందుకంటే 12.0001 ఉంటుంది కాబట్టి 12, 14 రేర్ కేస్, 12. ఆక్సిజన్ మళ్ళీ 16. కాల్షియం చూసారా, కాల్షియం 40, కార్బన్ 12, ఇంతకుముందు నేర్చుకున్న ఆక్సిజన్ 16. ఇప్పుడు ఒక 5 వరకు మీరు నేర్చుకున్నారు. ఈ 5 మీరు గుర్తుపెట్టుకోండి. కాల్షియం అంటే ఎప్పుడు 40 రాస్తారు, కార్బన్ అంటే 12 రాస్తారు, ఆక్సిజన్ అంటే 16, మళ్ళీ కొత్తగా వచ్చిన నైట్రోజన్ 1, నైట్రోజన్ 14. ఇవి మీకు ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. కావాలంటే వాటిని సపరేట్గా అండర్లైన్ చేద్దాం. ఆక్సిజన్ హైడ్రోజన్ 2 అయినాయి, అవి ఉన్నాయి కాబట్టి వద్దు. నైట్రోజన్ 3 అయినాయి, కార్బన్ కొత్తది 4 అయినాయి, కాల్షియం కొత్త 5. ఈ 5 మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. మీకు 20 వస్తే చాలు. అందులో 5 నేర్చుకున్నారు, ఇంకొక 15 మీకు పెండింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాద్దాం. ముందు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఆక్సిజన్ అంటే ఎంత, 16, హైడ్రోజన్ అంటే ఎంత, 1. అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ వస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ మాలిక్యూల్కి మాస్ చెప్పగలరు. అది ఎలా చెప్పాలి చూద్దాం, ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం. H2O కదా, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 1 ఆక్సిజన్. క్లారిటీ ఉంది కదా. హైడ్రోజన్స్ 2, H2 ఉంటే 2 హైడ్రోజన్స్ అని అర్థం, ఆక్సిజన్ 1 అని అర్థం. అలాగే రాసుకున్నాం. సేమ్ ఇక్కడ నోట్ చేయండి, ఒక్క హైడ్రోజన్ ఉందా లేదా, 1 హైడ్రోజన్,
1 నైట్రోజన్, చూడండి 3 ఆక్సిజన్స్ క్లియర్ కనిపిస్తున్నాయి, 3 ఆక్సిజన్. అది రెండో ప్రాక్టీస్. ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటట, సింబల్స్ నంబర్తో సైతం రావాలి. సెకండ్ ప్రాక్టీస్ ఏంటట, ఫార్ములా రాయడం క్రిస్ క్రాస్ మెథడ్ కరెక్ట్గా రావాలి. థర్డ్ ప్రాక్టీస్ ఏంటట, మాలిక్యులర్ మాస్ కరెక్ట్, అంటే అది రావాలంటే ఇది ఆటమిక్ మాస్ రావాలి. అది వచ్చాక ఈ స్టెప్లోకి మనం వెళ్ళాలి. అంటే ఇది 4th లెవెల్లో ఉంటుంది. ఈజీ, పెద్ద కష్టమేం కాదు. రానంత వరకే కష్టం. ఏబిసిలు రానప్పుడు చిన్నపిల్లలు అంత కష్టపడతారు చూడండి. అలాగా వచ్చాక ఏమి ఉండదు, అన్నీ ఈజీ. ఓకే, నెక్స్ట్ CO2 ఉంది కదా, 1 కార్బన్, 1 కార్బన్, 2 ఆక్సిజన్స్. ఇక్కడ చూడండి, ఒకటే Ca, 1 Ca, 1 కార్బన్, 3 ఆక్సిజన్స్. ఇలా నోట్ చేసేయడమే. అయిపోయింది కదా. ఇక క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వెళ్దాం. ఎలాగట, 2 ఇంటూ హైడ్రోజన్, హైడ్రోజన్ వాల్యూ మీకు ఇక్కడ ఉంది కదా, అది వేస్తారు. 2 ఇంటూ 1, 1 ఇంటూ ఆక్సిజన్ వాల్యూ చూడండి అక్కడ ఎంత ఉందో, 16 వేస్తారు. మిగతా కూడా అంతే. 1 హైడ్రోజన్, 1 ఇంటూ 1, 1 నైట్రోజన్, 1 ఇంటూ 14, 3 ఆక్సిజన్స్, 3 ఇంటూ 16. ఆక్సిజన్ వాల్యూ వేయాలి, చూసుకోండి. నైట్రోజన్ వాల్యూ రాయాలి. అలాగనమాట. ఇక్కడ వచ్చేసరికి 1 కార్బన్, కార్బన్ వాల్యూ 12 కదా, 1 ఇంటూ 12, 2 ఆక్సిజన్స్, 2 ఇంటూ 0 అనుకుంటారు. ఆక్సిజన్ 2 ఇంటూ 16. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 కాల్షియం, 1 ఇంటూ 40, 1 కార్బన్, 1 ఇంటూ 12, 3 ఆక్సిజన్స్, 3 ఇంటూ 16. అవి మనం ఈజీగా రాసేస్తాం కదా. ఒకసారి వస్తే రాసేయడమే, ఇంకేముండదు. 10 సార్లు చేస్తే వచ్చేస్తాయి. 10 రకాలు చేస్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఏమట, ఫైనల్ చేద్దాం. ఒకసారి ఇది క్యాల్కులేట్ చేయండి. 2 1s 2 ప్లస్ 16 1 16. ఆన్సర్ అంతా వచ్చేస్తుంది. 16 + 2 ఇవ్వండి 18. ఈ 18 ఏమబ్బా డౌట్ వస్తుంది కదా, యూ అని రాద్దాం. యూనిఫైడ్ మాస్ అంటారు. లెక్కేస్తే ఇప్పుడు ఇచ్చే వాల్యూస్ అనేవి యూనిఫైడ్ మాస్లో ఉంటాయి. యూ అంటారు. ఒకవేళ రాయకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ కాదు, కానీ మీ స్టాండర్డ్ వరకు ఓకే. ప్రస్తుతానికి 18U మీకు పక్కాగా కావాలంటే 18U రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమంట, 1 ప్లస్ 14 1s 14, 16 3s 48. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 48 14 1 ఎంత అవుతుందట, 8 + 4. ఒక మీకు ఇలాగా ఇబ్బందిగా ఉంటే 1 by 1 నోట్ చేసుకొని ప్లస్ చేసుకోండి. 1 14 48 ప్లస్ చేయండి. 8 + 4 12 + 1 13 వస్తుంది. 4 + 1 5 + 1 60, 63 వచ్చింది. చూసారా, ఈ 63U ఎవరిది, HNO3కి 63U వచ్చింది ఆన్సర్. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా, లేవు. ఇది 18 63. మరి ఫార్ములాస్ ఈక్వల్ ఉన్నాయంటే అవి కూడా లేవు. H2O HNO3. ఇక్కడ చూద్దాం, CO2 ఉంది కదా, CO2కి ఇప్పుడు కౌంట్ చేద్దాం. CO2 ఎలా కౌంట్ చేస్తాము చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెడ్ను లెక్క, ఇది కాదు. 12 × 1 12 ప్లస్ 16 2s 32. ఎంత వస్తుంది, 2 ప్లస్ చేస్తే 44U. అది ఎవరు మాస్, 44U. ఇది పొరపాటున 444 అనుకుంటే వేరేగా ఉంటుంది, RRR అయిపోద్ది అప్పుడు. సో 44U, 44 లెక్క. 44 యూనిఫైడ్ మాస్, 18 యూనిఫైడ్ మాస్, 63 యూనిఫైడ్ మాస్, అలాగనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏం చేద్దాం చూడండి, 40 ఉంది కదా, 40 ప్లస్ 12 ప్లస్ 16 3s 48. టేబుల్స్ వచ్చో రాదో చెక్ చేసుకోండి. వస్తే ఓకే, వెల్ అనుకోండి. 48 50 ప్లస్ అంటే మొత్తం 60 అవుతుంది. ఇక్కడ ప్లస్ 40. వాట్ రౌండ్ ఫిగర్, 100U. లక్కీ ఫెలో. అంటే కొన్ని మనకి ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. 100U ఇది 1004 అనుకుంటారు. 100U యూనిఫైడ్ మాస్ సపరేట్గా 100U. చూడండి, ఒక్కొక్కటి మీరు పరిశీలించండి. 4 చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూశాక 2 నిమిషాలు అబ్జర్వ్ చేసుకుంటే మరొక 3-4 అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మరికొన్ని చూద్దాం. ఏమంటే ఏది ఎగ్జాంపుల్ చెక్ చేయకుండా మనం అప్పుడే ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఇవి చూశాక మీకు లిస్ట్ అవుట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 రాసుకుందాం. మళ్ళీ H2SO4 అందరికీ తెలుసు కదా, కింగ్ ఆఫ్ కెమికల్స్, నాట్ క్వీన్ ఆఫ్ కెమికల్స్.
కింగ్ ఆఫ్ కెమికల్స్ ఇది. అలాగే కావాలంటే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే నైట్రోజన్ ఒకటి నోట్ చేసుకోండి, ఆక్సిజన్ ఒకటి రాద్దాం. నెక్స్ట్ మీకు కావాలనుకుంటే షుగర్ ఏమైనా ఓపుకుంటే షుగర్ వదిలే, గ్లూకోజ్ రాద్దాం. మళ్ళీ మనం 4 కాంపౌండ్స్ వీటిని బాక్స్లో పెట్టేస్తాను కన్ఫ్యూజ్ లేకుండా. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, N2 అంటే నైట్రోజన్, N2 ఇది నైట్రోజన్ గ్యాస్కి N2 అని రాస్తాం, నైట్రోజన్ ఆటమ్ అయితే N అని రాస్తాను. ఆక్సిజన్ బాక్స్లో పెడుతున్నాం, O2. C6H12O6 మోస్ట్లీ గ్లూకోజ్. ఓకే, ఈ 4 గంటలకి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చేసి మీరు ఏమైనా చేస్తారంటే నేను చేయను, మీరు చేయరంటే ఇక్కడికే వీడియో పాజ్లో పెట్టి మీరు ఈ క్యాలిక్యులేషన్స్ చేయండి. చేశాక నేను చేసింది టాలీ చేయండి, అప్పుడు మీకు తప్ప రేటు తెలుస్తుంది. అంతేగాని మొత్తం చూసాక చేస్తే ఉపయోగం ఉండదు. ఇప్పుడే వీడియో మీరు పాజ్లో పెట్టి ఈ 4 గంటలని క్యాలిక్యులేట్ చేస్తారు, చేశాక అప్పుడు వీడియో ఆన్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది, ఓహో తప్ప రేటు తెలుస్తుంది. నేను చేస్తున్నాను చూడండి. H2SO4 ఇక్కడ ఎప్పుడులాగా హైడ్రోజను, సల్ఫరు, ఆక్సిజన్ 3 ఉన్నాయి. ఇక్కడ నైట్రోజన్ ఒక్కటే ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఒక్కటే ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ 3 ఉన్నాయి. హైడ్రోజన్ వాల్యూ 1, సల్ఫర్ కొత్తగా వచ్చింది గుర్తుపెట్టుకోండి 16, అంతేనా? కాదు 32, సల్ఫర్ నెంబర్ 16, సల్ఫర్ వచ్చేసి 32, ఆక్సిజన్ 16, నైట్రోజన్ 14. ఇప్పుడే మీకు చెప్పాను కదా, ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? 2 నైట్రోజన్స్. ఓకే, ఒకదానికి ముందు మనం వివరాలు రాసుకుంటున్నాం కదా, అది తర్వాత చదువుతాం. ముందు నైట్రోజన్కి వచ్చి 14 సరిపోయిందా. ఆక్సిజన్ మళ్ళీ 16, కార్బన్ 12, హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 16. సో మనం నోట్ చేసాం వాల్యూస్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్, క్యాలిక్యులేషన్ చూద్దాం. హైడ్రోజన్ కదా, ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్, 1 సల్ఫర్, 4 ఆక్సిజన్. చెక్ చేయండి, 4 ఆక్సిజన్స్, 2 హైడ్రోజన్స్. ఎంతటా 2 హైడ్రోజన్స్? 2 × 1, 1 సల్ఫర్, 1 × 32, 4 ఆక్సిజన్స్, 4 × 16, 2 32 1s 32, 16 4s 64. సమ్ చేయండి, 4 + 2 + 2 8, 6 + 3 9, 98. 98 సల్ఫ్యూరిక్ యాసిడ్ 98. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ సైడ్. హౌ మెనీ నైట్రోజన్స్ ఆర్ దేర్? ఓన్లీ 2 నైట్రోజన్స్. ఇంత సింపుల్ ప్రాబ్లం మీకు క్వశ్చన్ అంత బాగున్నా ప్రతిసారి 2 నైట్రోజన్స్. ఇప్పుడు 2 × 14 ఎంతటా? 28U. అంతే, క్లియర్. ఇది కూడా అంత లక్కీ ఫెలో. ఆక్సిజన్ 16 ఇచ్చేటప్పుడు యూ అని ఉంటుంది, మీకు నేను రాయట్లేదు కన్ఫ్యూజ్ అవుతారు కొత్త కదా అని. ఇచ్చేటప్పుడు యూ రాయడం బెటర్, అది యూనిఫైడ్ మార్క్స్లో చెప్తాను. అంటే ఏంటో కూడా మీకు తర్వాత చెప్తాను, కావాలంటే ఇది అయినంటే చెప్పేస్తున్నాను, మీరు ఫీల్ అవుతారు మళ్ళీ. ఆక్సిజన్ 16, సో 2 ఆక్సిజన్స్, 2 × O, 2 × 16 32U. క్లియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్పేస్ తగ్గిపోయింది. ప్రాబ్లం ఏమో ఇదే లెంగ్త్ ఎక్కువ, అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సరే, కొంచెం ప్లేస్ అప్ తెచ్చుకుందాం, చిన్నప్పుడు లెక్కలు చేసేటట్లు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కటి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్, 6C. ఎన్ని హైడ్రోజన్స్ చూడండి, చిన్న నెంబర్ ఏం కాదు, 12 హైడ్రోజన్స్. ఎన్ని ఆక్సిజన్స్? 6 ఆక్సిజన్స్. ఆ నెంబర్స్ వేయండి. 6 కార్బన్స్ ఎంత అవుతుంది బేట? 6 × 12 ఇక్కడ సపరేట్ చేస్తున్నాను. 6 × కార్బన్ వెయిట్ రాసుకున్నాం కదా 12 హైడ్రోజన్స్, 12 × హైడ్రోజన్స్ ఎంత? 1. నెక్స్ట్ 6 ఆక్సిజన్స్ 16. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ కింద రాద్దాం, సింప్లిఫై చేసేసి. ఫస్ట్ ఎంత వస్తుంది? టేబుల్స్ రాకపోతే నేను చేయలేను. 12 6s 72, 12 1s 12, 16 6s 96. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చేస్తే మీకు ప్లస్లు రాకపోతే ఇంకా మీరు చూడాల్సింది లేదు, 180 రావాలి. 6 + 2 8 + 2 10, ఇక్కడ 1 పెడతాం కదా. 9 + 1 10, 10 + 8 18, 180U. చూసారు కదా, చిన్న నెంబర్ 180U. ఇది ఎవరిది? గ్లూకోజ్కి మన మాలిక్యులర్ వెయిట్ లెక్కేసాం.
చూసారు కదా, ఇప్పుడు లెక్కేస్తున్నామని మాలిక్యులర్ మాస్. వెయిట్ అనే వాళ్ళు పాత రోజులు, తర్వాత మాస్ అంటున్నారు. మాలిక్యులర్ మాస్ ఈ మూడింటికి వస్తుంది కదా, అంటే మొత్తం 4. ఇవి బాగున్నాయి, ఈ 2 ఎల్కేజీలాగా ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది మనకు లెవెల్ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 2 మీకు ఈజీగా ప్రాక్టీస్ అయ్యి దీంట్లోకి వచ్చి అలా నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళి కాంప్లెక్స్ టైప్ చేస్తే మీకు మాలిక్యులర్ మాస్ చేసుకోవడం వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మాలిక్యులర్ మాస్ వచ్చేస్తుంది కదా, నెక్స్ట్ ఏం చేయాలి మనం? సో ఇప్పుడు మాలిక్యులర్ మాసెస్ కొన్ని లిస్ట్ అవుట్ చేసుకుందాము. అవి మీరు నోట్ చేసుకోండి, ఒక 20 వరకు ఇస్తాను మీకు వాల్యూస్, అలా రాసుకొని నేర్చుకొని నెక్స్ట్ మనం దీనికి ఇంకా ఎక్స్పాండ్ ఉంది. ఆ ఎక్స్పాండ్ అంటే చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను, ఎప్పుడో కాదు. ఓకే, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, అయితే మరి లిస్ట్ అనుకున్నాం కదా, లిస్ట్ ఇచ్చేద్దాం. మీరు ఒకసారి చూశారు, ఇప్పుడు ఇది నోట్ చేస్తే మీకు దాదాపు చాలా వరకు చేసేవచ్చు. మీకు హెడ్డింగ్ ఏం పెడుతున్నా అంటే అటామిక్ మాసెస్. బ్లాకింగ్తో రాస్తున్నాను, దాదాపు డల్గా కనిపించవచ్చు బోర్డు, కొంచెం ఫోకస్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి సింబల్స్ రాస్తాను, ఫుల్ నేమ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ హైడ్రోజన్, సెకండ్ వన్ హీలియం, థర్డ్ వన్ లిథియం, ఫోర్త్ వన్ బెరిలియం, ఫిఫ్త్ వన్ బోరాన్, సిక్స్త్ వన్ కార్బన్, సెవెంత్ వన్ నైట్రోజన్. ఇక్కడ మాస్ కోసం చేస్తున్నాను. నెక్స్ట్ 8th వన్ ఆక్సిజన్, 80 అనుకుంటారు. 9th వన్ ఫ్లోరిన్, 10th వన్ నియాన్, 11th వన్ సోడియం, 12th వన్ మెగ్నీషియం, 13th అల్యూమినియం, 14th సిలికాన్. ఈ స్పేస్ సరిపోతుంది. 15th ఫాస్ఫరస్, 16th సల్ఫర్, 17th క్లోరిన్, 18th ఆర్గాన్, 19th పొటాషియం కే, 20th కాల్షియం సిఏ. ఇక్కడికి ఆపేద్దాం, ఎక్కువైతే బర్డెన్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు వేరే కలర్తో మనం వాల్యూస్ రాసుకుందాం అర్థం అవడం కోసం. కనిపిస్తుంది కదా, ఈ కలర్ బాగాలేదంటే మార్చేద్దాం, ఐఫోన్ పెడదాం దీంతో. మీకు ఏ కలర్ నచ్చుతుందో నాకు తెలియదు కదా, అందుకని నాకు నచ్చి నేను వాడేస్తుంది, ఫీల్ అవ్వకండి. హైడ్రోజన్, ఇక్కడ వచ్చేసి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. వీటికి ఎలా ఉంటుంది అంటే 1.0078 ఇలా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది మినిమం, ఇది రాసామంటే 9th క్లాస్ మీరు స్కూల్కి రారు ఎవరు కూడా, అందుకని ఇంత పెద్ద వాల్యూ కాకుండా హైడ్రోజన్కి సింపుల్గా 1 అని రాస్తారు. అంత మాత్రాన 1 ఫిక్స్ అనుకోకండి, ఎప్పుడైనా ఇలా డిజిట్స్ అన్నీ ఉంటుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది కనిపిస్తుంది, ఇక్కడ నేను లోగో పెట్టాను. 2 ఇక్కడ ఏంటంట హీలియం, ఈ 2కి ఏమో డబల్ అయిపోద్ది 4. ఇది కూడా 4.0026 బట్ 4 అని రాస్తాను. లిథియం కూడా మీకు 6.9 ఉంటుంది, నేను 7 అని రాస్తున్నాను. బెరిలియం వచ్చేసి 9 రాద్దాం. బోరాన్ మీకు 10.8 ఉంటుంది, 11 రాద్దాం, నో ప్రాబ్లం, ఇంటర్మీడియట్ వరకు చేసుకో, సమస్య లేదు. కార్బన్ 12.00011 ఉంటుంది, అవసరం లేదు, 12 రాద్దాం. నైట్రోజన్ 14. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి చాలు, హ్యాపీ మీరు. ఆప్షన్ వచ్చేసి ఇది చెప్పాను కదా, 16, ఫ్లోరిన్ 19, నియాన్ 20, సోడియం 23, ఇది కూడా 22.99 లాగా ఉంటుంది, 23 రాద్దాం. మెగ్నీషియం 24, నేను రాయడం కాదు, మీకు దాదాపు ఇలాగే ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో 9th 10th స్టాండర్డ్ వరకు ఇంతే. ఆ పైన వెళ్తున్నప్పుడు నెక్స్ట్ పాయింట్స్ ఉంటాయి అని చెప్తారనమాట. అల్యూమినియం వచ్చేసరికి 27, సిలికాన్ వచ్చేసరికి దాదాపుగా మీకు 30కి రీచ్ అయిపోవాలి, కానీ జస్ట్ 28 ఉంది. ఫాస్ఫరస్లో మీకు 30కి రీచ్ అవుతారు, బట్ 30 దాటిపోతుంది, 31 రాస్తారు అందరూ కూడా. నెక్స్ట్ సల్ఫర్ 32, క్లోరిన్ ఇది మాత్రం కంపల్సరీ 35.5 రాయాల్సిందే, సమస్య లేదు. ఆర్గాన్ 40, విచిత్రం ఏంటంటే పొటాషియం పెరగాలి, తగ్గుతుంది 39, కాల్షియం మళ్ళీ 40. వాటి ఫ్రెండ్స్, ఈ 2 ఫ్రెండ్స్ అయిపోయి మధ్యలో తీసేయలేదు ఎవరిని, పొటాషియంని. ఈ లిస్ట్ జాగ్రత్తగా ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి, మీకు కొంచెం టైం తీసుకొని వీడియో పాజ్లో పెట్టండి. సో ఇప్పుడు మీకు ఒకటి పరిచయం చేస్తాను, ఒక ఫ్రెండ్ అనుకోండి, అవగాడ్రో, ఆయన పేరు అవగాడ్రో.
ఇతను కాక మరొకరు కూడా ఉన్నాడు, ఆస్ట్వాల్డ్, విల్ హెల్మ్ ఆస్ట్వాల్డ్ అంటారు, మామూలు కాదు. ఈయన కూడా సింపుల్ వదిలేరులే, ఎమెడో అవగాడ్రో అంటాడు. ఎమెడో, ఈఎంఈడిఓ, ఎమెడో అవగాడ్రో, సింపుల్గా అవగాడ్రో. మనకు బాగుంటుంది. పెద్ద పెద్ద పేర్లు అయితే బొర్రలు వేడెక్కిపోతాయి. చూడండి, మనం షార్ట్ కట్ చేసేస్తాం అలాగా. ఆస్ట్వాల్డ్ అనుకోండి, ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. చాలామంది ఆస్ట్వాల్డ్ని మెథడ్స్లో కూడా ఉన్నాయి కాబట్టి ఆస్ట్వాల్డ్ అని వాడతారు. ఆస్ట్వాల్డ్ అనే తప్పలేదు, టీ దాదాపు సైలెంట్. విల్ హెల్మ్ ఆస్ట్వాల్డ్, సింపుల్గా. వీరిద్దరు మనకేమో ఇప్పుడు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ అనమాట. వీరిద్దరిని మనం ఇన్వైట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం చెప్పబోయే కాన్సెప్ట్కి వీరిద్దరు కూడా సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అసలు వీళ్ళతోనే స్టార్ట్ అయింది. కాన్సెప్ట్ నేమ్ మోల్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మీకు తెలియని కొత్త పదం నేను పరిచయం చేస్తున్నాను, అంటే టెక్స్ట్ బుక్లో చేశారు కాబట్టి. మోల్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ మోల్ కాన్సెప్ట్? లెట్ us డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద ఐడియా ఆఫ్ మోల్. ఈ మోల్ అనే నేమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఈయన, ఆస్ట్వాల్డ్. మోల్ అంటే హీప్ అనేసి, బంచ్ అనేసి, పైల్ అనేసి, కలెక్షన్ అనేసి ఇలాంటివి వస్తే మీనింగ్. మనం చూడండి, గుచ్చము లేకపోతే ఒక పోగు, గుంపు అంటమే అలాంటి అర్థం వస్తుంది అనమాట మోల్ అంటే. అంటే చిన్నది కాకుండా కొంచెం ఎక్కువ సైజులో. అంటే ఒక 5 టమాటాలు ఉంటే దాన్ని గుంపు అంటే బాగుంటుంది. పెద్ద పోగు ఉందనుకోండి, టమాటాలు లెక్క పెట్టలేని టమాటాలు ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని హీప్ అంటే బాగుంటుంది. ధాన్యం ఉంది ఇంకా బెటర్, అదైతే బాగా లెక్క పెట్టవచ్చు ఈజీగా. ధాన్యం అయితే మీకు ఒక 5 బస్తాలు వేసేస్తే గింజలు లెక్క పెడితే అలా ఉండదు అనమాట మోల్ అనే అర్థం. ఎంతంటే పెద్ద పోగేస్తే అందులో నుంచి ఎలా కౌంట్ చేయగలరా బాబు అన్నట్టుగా భారీ భయంకరంగా ఉండేటట్లుగా ఈ మోల్ అనేది పదం తీసుకున్నాడు. ఇక్కడ ఏదో చిన్న గుంపు, చిన్న గ్రూపు, లేకపోతే చిన్న పోగు అనుకునేది, చాలా పెద్దది, లార్జ్ హీప్, దట్ ఈజ్ మోల్, మీనింగ్ ఆఫ్ మోల్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో చూద్దాం, వీళ్ళిద్దరికి రిలేషన్ ఏంటో తెలుస్తుంది కూడా. మరి మోల్ అని చెప్పాడు కదా, ఇంతకీ ఆ మోల్ అంటే ఎవరబ్బా అని చూద్దాం. మీకు ముందుకుండా చెప్పిన లెసన్ కానీ కరెక్ట్గా అర్థమై ఉంటే మీకు ఆటం ఎంత చిన్నదో తెలిసిపోద్ది. నేను డాట్ పెట్టింది మీకు కనిపిస్తుందా? అలా డాట్ పెట్టాను, అంత చిన్న డాట్ ఎలాగో మీకు కనిపించట్లేదు, ఆటం కంటికి కనబడదని చెప్పాము. ఎలా చెప్పాము? ఒక సూదితో పేపర్ మీద గుచ్చితే ఆ చిన్న హోల్లో ఎన్ని వైరస్లు పడతాయి? 10 lakh. ఒక వైరస్ తయారడానికి కోట్ల ఆటమ్స్ అవసరం అవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు ఆటం ఎంత చిన్నదో చూశారు. మరి అలాంటి ఆటము మాలిక్యూల్ మనం అందుకు లెక్కలేసాము, చూశారు కదా ఇంతకుముందు. ఈ అటామిక్ మాసెస్ ముందు మీకు కౌంట్ చేసి చెప్పాను. ఏదో 32U ఆక్సిజన్కి వచ్చిందట. నెక్స్ట్ ఒకరికి వచ్చింది, ఇది చూడండి 44U కార్బన్ డైఆక్సైడ్కి వచ్చింది, గుర్తునే లేవా? 18U వాటర్కి వచ్చింది, ఇది ఆక్సిజన్, ఇది వచ్చేసి CO2 వీటికి వచ్చాయి. ఈ యు అని రాస్తే నువ్వు నేనులాగా ఉంటుంది కాబట్టి చెరిపేస్తాను. బాబు గారు రాష్ట్రవాళ్ళు గారు వచ్చారు కదా, తను పెట్టిన నెంబర్స్ ఇవి. గ్రామ్స్ అంటాం కదా మనం, గ్రామ్స్. ఏమైనా గ్రామ్కి మీకు ఆటంకి మాలిక్యూల్కి సంబంధం ఉందో? అది ఎంత చిన్నది, అది ఇది ఎంత పెద్ద వాల్యూ ఒకసారి ఆలోచించండి. 44 grams అంటే ఎక్కువ. మనం వేసుకున్న జనరల్ మెజర్మెంట్. ఇలాంటి వాల్యూస్ ఈయన ఇవ్వాలనుకున్నాడు. ఎవరు? ఆస్ట్వాల్డ్. అంటే ఆస్ట్వాల్డ్ ఇవ్వలేదు, ఆ కాన్సెప్ట్ ఇస్తే దాన్ని దీనికి వాడడం జరిగిన తర్వాత వాడితే ఈ వ్యక్తి ఊరుకోలేదు. ఏం చేశాడు తెలుసా? 18 grams అన్నాం కదా, 32 grams అన్నాం కదా, 44 grams అన్నాం కదా. ఇది ఎవరిది? ఇది ఒక కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ, ఒక్క ఆక్సిజన్ వాల్యూ, ఒక్క వాటర్ మాలిక్యూల్ వాల్యూ, ఒక్క వాటర్ మాలిక్యూల్, ఒక్క ఆక్సిజన్ మాలిక్యూల్, ఒక్క కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్. గుర్తించండి, పక్క నంబర్లు చూడకండి. ఒక్క మనిషి అన్న మనిషి ఇప్పుడు బస్సులో టికెట్ పెట్టాడు, ఒక 100 kg మనిషి ఎక్కితే నువ్వు 1000 రూపాయల టికెట్ కొంటే ఇస్తాడా? ఎవడు కదా. అలాగే ఒక మనిషి ఏమో ఎంత ఉన్నాడు అనమాట, మన జబర్దస్త్లో ఉంటాడు చూడండి, పొట్టుకుంటాడు, అలాగే ఉన్నాడు. ఆ మనిషిని కాటా వేస్తే 26 kg వచ్చాడు. అరే 26 kg వచ్చాడు, వీడికి బాగా డిస్కౌంట్ 76% ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఎవరు? 74% డిస్కౌంట్ కావాలట. ఎందుకంటే 100 kg వాడు 100 రూపాయలు కడితే 26 kg ఉన్న 26 రూపీస్ కడతాడు అనమాట. అలాగ అవుతుందా? అవ్వదు కదా. మనం ఏం చెప్తాము? పర్ హెడ్ ఇంత టికెట్ అని చెప్తాం, చూసారా? అలాగే పర్ 1 మాలిక్యూల్ ఇది వెయిట్, ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాటిని చూసి భయపడకూడదు. ఈ పైన మాలిక్యూల్స్ ఎన్ని అని చూడాలి. ఒకటే కదా. అయితే సరే, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ పెడతాను చూడండి. 100 kg మనిషి ఉన్నాడు, ఆయనకి 4 హార్ట్లు ఉంటాయా? ఒకటే కదా. మరి 26 kg వాడికి ఒకటే? లేదు 100 kg ఉన్నడికి 5-6 కళ్ళు ఉంటాయి. అద్దాలు పెడితే 4 కళ్ళు అంటారు, అలా కాదు. 100 kg వ్యక్తికి కూడా 2 కళ్ళే, రిపేర్లు ఉంటే మనం చెప్పలేము. అలాగే ఈ 26 kg ఉన్నవాడికి 2 కళ్ళు ఉంటాయి.
మరి ముక్కు కూడా ఒకటే ఉంటుంది, 5-6 ముక్కులు ఉండవు కదా. అలాగనే ఇక్కడ మీరు నేను జోకులు వేస్తున్నాను అనుకోకండి, ఇది అంత కన్ఫ్యూజ్ ఎలాగవుతుంది అంటే ఈ వాల్యూసే చూస్తారు అందరూ కూడా. ఇది 44 ఉంది, 30 అది చూడకండి. దానికి మనం మాస్టర్ వెయిట్ వేసి గ్రామ్స్ పెడితే మోల్ అయిపోయింది. ఇవ్వండి ఈ పేరు అయిపోయింది వీటికి ఆల్రెడీ, మీకు తెలియకుండా ఇండైరెక్ట్గా పేరు వచ్చింది వాటికి. 1 మోల్ H2O, 1 మోల్ ఆక్సిజన్, 1 ఆ 1 చూడండి. ఆ 1 పక్కన ఎంత వచ్చిందని చూడకండి, ఇది చూస్తే ప్రమాదం. సో 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ఎంతో లెక్కేస్తే గ్రామ్స్ వచ్చింది. 1 మోల్ ఆక్సిజన్, 1 మోల్ వాటర్. సో ఓకే, ఇప్పుడు ఈయన గారు చెప్పింది ఏంటో చూద్దాం. మీరు ఇదేం చూడొద్దు, 1 చూశారు కదా, 1 మోల్. ఆ 1 మోల్ అనే మాట కానీ ఓకే అయితే ఈయన ఒక నెంబర్ ఇచ్చాడు అనమాట. 6.022 × 10⁻23 పార్టికల్స్ ఉంటాయి. అదేమైనా చిన్న నెంబర్ గట్ట అనుకుంటారు. 6 పక్కన 022 రాసి 20 జీరోలు పెట్టాలి. మొత్తం 24 డిజిట్లు వస్తాయి 6తో కలిపి. 24 డిజిట్స్ అంటే కోట్లు అంత ఉంటుంది. ఇంకా పెద్ద ఒక కోటి మళ్ళీ కోటి 3 నెంబర్లు పక్క రాసినంత. 1 crore crores, 1 crore crores అలా అనుకోండి. ఇది 6 crore అంత వస్తుంది వాల్యూ. అంత వాల్యూకి మనోడు ఏం చేసాడంటే సింప్లిఫైడ్గా మీకు ఇది ఎలా చెప్పాలంటే 10 స్క్వేర్ అని రాసామనుకోండి 100 రాస్తాం, 10 క్యూబ్ అని రాసామనుకోండి 1000 రాస్తాం. కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు 2 ఉంటే 2 జీరోస్ ఉన్నాయి, 3 ఉంటే 3 జీరోస్ ఉన్నాయి, 23 ఉంది, ఎన్ని జీరోస్ ఉంటాయి? 23 డిజిట్స్. అంటే ఒకటి పక్కన 23 డిజిట్స్ వచ్చి ఇక్కడ 6 ఒకటే లెక్క, పాయింట్ తర్వాత ఉన్నది కౌంట్లోకి రావు. 6 పక్కన ఎన్ని డిజిట్స్ ఉండాలి? 23, ఇంక్లూడింగ్ దీస్ 3 అయితే ఇంకా 20 జీరోస్ పక్కన పెట్టాలి పాయింట్ తీసేసి. అంత పెద్ద వాల్యూ దీనికి మరి భరించలేక వీడు పేరు పెట్టారు అవగాడ్రో నెంబర్. వాట్ ఈస్ దట్? అవగాడ్రో నెంబర్. గుర్తుపెట్టుకోండి, అవగాడ్రో నెంబర్, అవగాడ్రో ఏవిఓ, అవగాడ్రో నంబర్. ఇదే అవగాడ్రో నెంబర్. 1 మోల్ అని చెప్పింది లాస్ట్ వాళ్ళు. 1 మోల్కి వచ్చేసరికి మనము ఎలా మెన్షన్ చేయాలంటే ఏ ఆటం ఏ మాలిక్యూల్ చెప్పినా సరే దాని గ్రామ్స్లో రాస్తాం. ఏ మాలిక్యూల్ చెప్పినా గ్రామ్స్లో రాస్తాము. గ్రామ్స్లో రాసాక ఏమవుతుందట, అది 1 మోల్ కింద ట్రీట్ చేస్తాము. ఇప్పుడు 1 మోల్ అనే దాంట్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయంటే ఎన్ని? అది 44 గ్రామ్స్ కానివ్వండి, 32 కానివ్వండి, ఇంత క్యాలిక్యులేట్ చేసిన గ్లూకోజ్ 180 కానివ్వండి, ఇంతకుముందు మనం చేసాం కదా ముందు వీడియోలో, అది 180 గ్రామ్స్ కానివ్వండి, ఏది అవనివ్వండి. షుగర్ అయితే 342 వస్తుంది. అలాగే ఎంత వాల్యూట్ ఉంది ఇంతే పార్టికల్స్ ఉంటాయి అందులో. 1 మోల్ అనేసరికి ఇంతే. కానీ అదేదో మనం చూడండి ఆఫర్ ఇచ్చే ముందు ఆ పక్కన రాస్తారు కండిషన్స్ అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్, T&C రకరకాలు రాస్తుంటారులే. ఆ కండిషన్స్ అప్లైలోకి ఇక్కడ వచ్చింది మనకు ఒకటి పడింది STP. ఇది గుర్తుపెట్టుకుని మర్చిపోవద్దు. STP, కొందరు NTP అంటారు, ఎవరెస్ట్ మారిది. STP స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. వాట్ ఈస్ దట్? స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇప్పుడు చూడండి, అట్ STP పేరు గుర్తుంది కదా, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అట్ STP 1 మోల్. ఇంకొకటి చెప్పడం మిస్ అయింది అంటే ఒకసారి ఇంత భయపడతాను, నేను స్లోగా చెప్తున్నాను. పేషెంట్ చూడండి, పర్లేదు నాకు ఒక్క కంప్లైంట్ చెప్పినట్టుగా ఇలా చెప్తాను నేను. అట్ STP ఓకే కదా. అట్ STP ఏమంటుందో స్పెషల్. ఈ STP దగ్గర మనకు స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఎంతసేపు మీకు నాన్స్తున్నాను కానీ నేను గుర్తుపెట్టుకోవాల్సింది గ్యాసియస్. ఏదైనా గ్యాస్ స్టేట్లో ఉండాలి, ఉంటేనే ఇది వర్తిస్తుంది పర్ఫెక్ట్గా. ఎందుకంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ దేనికి? సాలిడ్ మీద నువ్వు ఎంత ప్రెషర్ పెట్టినా పనిచేయదు కదా, అది కంప్రెస్ అవ్వదు కదా. సాలిడ్స్ ఆర్ నాట్ కంప్రెసిబుల్ చెప్పాం కదా. గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్, లిక్విడ్స్ ఆల్సో, బట్ వెరీ 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 లెస్ సమ్టైమ్స్ ట్రేసెస్. లిక్విడ్స్ లెక్కలోకి రావు. మరి గ్యాస్ ప్రెషర్ అన్నప్పుడు గ్యాస్ ఉండాల్సిందని అర్థం ఇండైరెక్ట్గా ఉంది. నాకు కూడా మర్చిపోయినా సరే ఇది గుర్తు చేస్తుంది అనమాట. STP ఇది ఎందుకు అబ్బా చెప్తున్నాను అనేసి అప్పుడు గుర్తొస్తుంది. ఓహో P ప్రెషర్ ఉందంటే ఇది గ్యాసెస్లో ఉండాలని, అది ఇండైరెక్ట్గా మనకు గుర్తుకొచ్చేస్తుంది. అట్ STP అట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. మరి ఎంత టెంపరేచర్ ఎంత ప్రెషర్ చెప్పాలి కదా. ఈ స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత అంటే 0 డిగ్రీ సెల్సియస్, స్టాండర్డ్ ప్రెషర్ ఎంత అంటే 1 అట్మాస్ఫియర్. ఈ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్, ఈ టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్. సో 0 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్. కొందరేమో అది కెల్విన్లో రాస్తారు, కొందరేంటి క్యాలిక్యులేషన్లో చచ్చినట్టు కెల్విన్లో రాయాల్సిందే. 273K సమస్య లేదు. 273 కెల్విన్ ఏది టెంపరేచర్. ప్రెషర్ వచ్చేసి అది అర్థం కాని వరకు ఇది చూసుకోవాలి రెఫరెన్స్. ఈ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ వచ్చేసి రిఫరెన్స్. ప్రజెంట్ మనకి ఎత్తపైన ఉండే కామన్ ప్రెషర్ ఇది 1 అట్మాస్ఫియరే.
0 degrees అంటే మనం ఆ కండిషన్ మార్చాలి, లేదా వేరే ఏరియాకి వెళ్ళిపోవడమే. ఏ కంట్రీ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతుంది 0 ఉంటే. సో 0 degree Celsius 1 atmosphere. ఈ ప్రెషర్, ఈ టెంపరేచర్ ఇచ్చి కండిషన్ పెడితే సబ్స్టాన్స్ గ్యాసియస్లో ఉండగలిగితే అప్పుడు మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి, లేకపోతే ఒకవేళ ఉంటే అలా ఉంటుందని ఊహించుకోవాల్సి వస్తుంది. ఉన్నవన్నీ టెస్ట్ చేస్తే లేని కూడా అక్కడికి ఓకే చేయొచ్చు. సో లాస్ట్ వాళ్ళు చెప్పిన రూల్ ఏంటంటే 1 mole అది గ్యాసియస్ స్టేట్లో ఉండాలి, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ ఉండాలి, అప్పుడు అవగాడో నెంబర్ వర్తించేస్తుంది. ఆ 1 mole ఇన్ని పార్టికల్స్ ఉంటాయి, అన్ని కార్బన్ డైఆక్సైడ్లు ఉంటాయి, అన్ని ఆక్సిజన్లు ఉంటాయి, అన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకసారి 5 నిమిషాలు అటు ఇటు తిరిగి గుర్తుపెట్టుకోండి, మీ టైం ఇస్తాను. ఈలోపు నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఓకే, పాజులో పెట్టి బాగా ఆలోచించండి. ఇదంతా ఈ బోర్డుని చూడండి ప్రశాంతంగా. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఎలాగనేది మూల కాన్సెప్ట్. ఇది మీకు పదం చెప్తాను చూడండి. నేనేమో అల్యూమినియం అని రాసుకున్నాను 27, మీకు ఇదేదో గుర్తు చేసుకోండి. అటామిక్ మాస్. హైడ్రోజన్ రాశాను 1 పెట్టాను, కార్బన్ డైఆక్సైడ్ రాశాను 44 పెట్టాను, వాటర్ రాశాను 18 పెట్టాను, పక్కన యూ ఉండాలి, అది తీసేసి నేను గ్రామ్స్ పెట్టాను. ఇప్పుడు ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేద్దాము. అల్యూమినియం అనేది ఎలిమెంట్ అని తెలుసు ఒకటి, రెండోది యాటమ్ అని తెలుసు. యాటమ్ని గ్రామ్లో అని చెప్తే దీన్ని గ్రామ్ ఆటం అంటారు. ఇది మీకు మళ్ళీ ఇంటర్మీడియట్లో రిపీట్ అవుతుంది, బాగా గుర్తుంచుకోండి. గ్రామ్ ఆటమ్, ఇది కూడా ఆటమే కాబట్టి గ్రామ్ ఆటమ్. మరి ఇది ఏమవ్వాలి మీరు చెప్పచ్చు, వీడియో పాజులో పెట్టి గెస్ చేసి అప్పుడు ఆన్ చేయండి. చేసారా? గ్రామ్ మాలిక్యూల్, ఇది కూడా గ్రామ్ మాలిక్యూల్. గ్రామ్ ఆటమ్, గ్రామ్ మాలిక్యూల్. గ్రామ్ ఆటమ్ అంటే ఇలాంటిది. అయితే ఇప్పుడు కన్ఫ్యూజ్ చేద్దాం. N2 పెట్టాము, N2కి వచ్చేసి 28 grams వచ్చింది కదా. ఇది గ్రామ్ మాలిక్యూల్ కానీ గ్రామ్ ఆటమ్ కాదు. అదే కానీ ఓన్లీ N ఉందనుకోండి, 14 రాసామనుకోండి, అప్పుడు గ్రామ్ ఆటమ్. సో మీకు క్లారిటీ వస్తుంది కదా. ఇది రాబోయే రోజుల్లో అవసరం అవుతుందని ఫర్దర్గా చెప్పి ఉంచాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో ఈ కాన్సెప్ట్ అయిపోయినట్టు. కానీ మీ డ్యూటీ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ ఇస్తారు, మరి అంతా చేస్తే వీడియోలు పెరిగిపోతున్నాయి. ఒక చాప్టర్కే ఎన్ని వీడియోలు అంటే చిరాకు వస్తుంది. కాబట్టి మీకు ప్రాక్టీస్ కోసం మీకు డౌట్ అయితే మళ్ళీ నెక్స్ట్ కొంచెం లేట్గా వీడియో చేస్తాను కావాలంటే. ప్రజెంట్ ఏంటంటే 1 moleకి ఏమో ఎంత చెప్పాము, 6.022 × 10⁻23 అవగాడో నెంబర్ చెప్పాం కదా. ఇది STP దగ్గర మీకు రకరకాల ట్రైల్ వేస్తారన్నమాట టెక్స్ట్ బుక్లో. 0.5 mole అంటాడు, అంటే ఇది బయట చేసిరమే. బయట అంటే దీన్ని చేసి కండి జస్ట్ ఈ ఓవరాల్గా బయట 2 ఇది క్యాన్సిల్ చేయండి, 3.011 వస్తుంది, సరిపోతుంది అంతే. అలాగే 0.25 అన్నాడు అనుకోండి, అప్పుడు 1/4 చేయండి. 2 moles అన్నాడు అనుకోండి, దీన్ని డబుల్ చేయండి. 20 moles అన్నాడు అనుకోండి, 20తో మల్టిప్లై చేయండి. 10 mole ఉంటే 10తో మల్టిప్లై చేయండి. 10తో చేస్తే మీకు 60 వచ్చేది. 60.22 × 10⁻23. ఇలాగే ఈ ప్రాబ్లమ్స్ చేసుకోవడమే. 1/2 mole ఆక్సిజన్ అంటాడు, 1 mole ఏమో కార్బన్ డైఆక్సైడ్ అంటాడు, 1.5 mole అంటాడు. ఎంత మోల్ అంటే ఆ మోల్ని అంతా ఇంటి చేసిడమే. అప్పుడు అన్ని పార్టికల్స్ ఉంటాయని అర్థం. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో చేయొచ్చు. రాకపోతే ప్రాబ్లమ్స్ వీడియో లాస్ట్లో అప్లోడ్ ఎప్పుడో చేస్తాను. అన్ని లెసన్స్ అయిపోయాక 4-5 లెసన్లు ఫార్వర్డ్ అయ్యాను అనుకోండి, అప్పుడు చేస్తాను. ఇంకా మనకి ఎందుకంటే కొంచెం స్టేజ్ వరకు వీడియో లాగాలి. ఎందుకు, చాప్టర్స్ అన్ని బేసిక్స్ అన్ని కవర్ అయిపోయినాక ఫైనల్గా చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్ని అయితే ఇక్కడ కాపేస్తున్నాను. నెక్స్ట్ చాప్టర్ మీకు కంటిన్యూషన్లో కలుద్దాం. ఓకే, బాయ్.